సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. యుఎస్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి రంగుల ప్రపంచం కదా. అక్కడ ఉన్న వాళ్ళకు రంగులు రంగులే రంగులు రంగులే రంగులు రంగులే. యుఎస్ ఏంటంటే దుప్పట్లో గుద్దులాట, అంటే దుప్పడేసుకొని ఏమన్నా చేయొచ్చు కదా, అక్కడ కూడా ఏమన్నా చేయొచ్చు. ముసుగులో గుద్దులాట, ఆ దుప్పడన్న ముసుకన్న అంతే. అంటే అక్కడ ఇక్కడ జడ్జి చేస్తారు కదా. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మామూలుగా బట్టలు ఇప్పుకొని ఇక్కడ ఉరికితే అందరూ ఒరే అంటారు. అక్కడ నువ్వు బట్టలు ఇప్పుకొని ఉరికేం కాదు, అంటే ఏం చేసినా సరే పట్టించుకోరు. అందు గురించి అందరికి నచ్చుద్ది, అందుకే నచ్చుద్ది. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు కదా. మోస్ట్లీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కి రావాలి, యూట్యూబ్ కి రావాలి, హలో పీపుల్ అనాలి, వీడియో చేయాలి. ఆ వీడియోస్ చేస్తా ఉంటే ఈ నుంచి పోయి ఆడదాకా వెళ్ళి వీడియోలు చేయడానికి పోయినారా అంటారు అందరినీ. మీరు అన్నది కరెక్టే కరెక్ట్ అంటే నవ్వుతున్నారు. మరి కరెక్ట్ అయితే గైస్ నేను ఎక్కువ నవ్వేది మీరు ఎడిటింగ్ లో కట్ చేయండి, మళ్ళీ జనాలు ఊరికే నవ్వుతుంది అంటారు, అందుకే ఎందుకు వచ్చిన బాధ. నవ్వకండి, ఇట్లా కూర్చోండి. మీరు జోకేస్తే నేను నవ్వుకుంటే ఎట్లుంటా అండి. కరెక్టే అంటే కాదు, నిజంగానే ఉట్టిగా వీడియోస్ మాత్రమే చేస్తున్నారా, పార్ట్ టైంలు అవి ఇవి మేనేజ్ చేసుకుంటూ, ఫ్యామిలీ ఉండదు, ఫీవర్ వస్తే చూడడానికి ఒక మనిషి ఉండరు, మనమే వండుకోవాలి, తినాలి, పోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎందుకు చెప్తలేరు అంటున్నా నేను. అక్కడ ఇప్పుడు మీరు కూడా పోయినారు కదా. అవునవును, అక్కడ కూడా అందరూ ఫుల్ తెలుగు వాళ్ళే ఉన్నారు, అంతా జాతర లోన్లీ ఫీలింగ్ లేదు, ఏం లేదు, ఫుల్ జాతర మొత్తం తెలుగు. ఈడి ఇప్పుడే కాదు కదా వెళ్ళేది, ఈడు బాబాయ్ అక్కడే ఉంటాడు, ఈ తాత ముత్తాత కూడా అక్కడ ఎవడో కనెక్షన్ ఉంటాడు. అక్కడ కూడా ఏదన్నా ఆడు కులమోడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, అదే అంతా కట్ అయిపోతాడు. అక్కడ కులం పిచ్చి ఉంటది, అన్ని ఇక్కడ ఉన్నాయి, అన్ని యాక్టివిటీస్ అక్కడ ఉన్నాయి, ఏం మారలేదు. అక్కడ వేసినారు అంతే. ఇప్పుడు అది అదే అలా వైకుంఠపురం లాగా డాలస్పురం అయినట్టుంది. అంతే ఇప్పుడు అక్కడ లోన్లీ గట్ట చాలా తక్కువ మందికి ఉంటది, ఇంట్రోవర్స్ కి ఉంటది. మీరు ఇంట్రోవర్టా? చాలా ఇలా పెట్టుకుంటే ఇంట్రోవర్టా? మనం చాలా మంచోడు. తెలుగు వాళ్ళేనా మీరు? అరబిక్, చైనా, ఇంకా జపాన్ అన్ని మాట్లాడరా మీరు? వాళ్ళకి జపాన్ కూడా మాట్లాడతా. ఏది జంగ్జింగ్ అంటే ఏంటి అది తెలీదా మీకు? గూగుల్లో కొట్టుకోండి. గూగుల్లో కొట్టాలా? ఏమని? జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది. జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది. అన్ని భాషలు మాట్లాడతాం మనం, గ్లోబల్. నిజంగా తెలుగు వాళ్ళు కాదా? నిజామాబాద్. మీరు అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క దగ్గర కాలేజ్ స్కూల్ దగ్గర పోయి ఈ స్కూల్ నేను దత్తత తీసుకుంటా అంటారు కదా. ఒకటే స్కూల్. ఆ స్కూల్ ఏ ఊర్లో ఉంది? మా ఊర్లోనే, నిజామాబాద్ డిస్టిక్ లో రెంజల్ మండల్ దండిగుట్ట గ్రామం. నైస్. ఓకే, సో దత్తత తీసుకున్నారు మొత్తానికి. మా దాంట్లో కూడా కామెంట్స్, నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళకి కనీసం చిన్న చిన్న ఖర్చులకు కూడా రావు, ఎందుకు ఉదర కొడుతున్నావు ఊరికి అన్నారు కదా. నాకు ఇష్టం అట్లా ఆ కామెంట్లు కూడా. అదేంటి జోష్, ఇప్పుడు అట్లాంటివి చూసి నవ్వుకుంటారు కదా వేరే వాళ్ళు, నవ్వుకున్నప్పుడు మనం ఒక హ్యాపీ స్ప్రెడ్ చేస్తున్నాం కదా. నెగటివిటీ వచ్చే కామెంట్స్ మీకు ఇష్టం ఎందుకు? అవి చూసి ఎవరో నవ్వుకుంటారు అట్లా ఏదో ఒకటి. ఎలా అండి అలా? ఇలాగే కాదు జగన్ గారు, ఫస్ట్ నుంచి ఇంతనే, ఈ మధ్యలో తయారయ్యారా మీరు? పుడతాం ఇట్లనే, అడ్డం పుట్టినా. నిజంగా అడ్డం పుట్టినారా? నిజం? అంతే, నిజమే. అడ్డంగా పుట్టినారా? ఏమో మా అమ్మని అడగాలి, ఫోన్ చేసి అడగండి, ఒకసారి అడగండి, అమ్మని ఫోన్ చేసి అడగండి. అడ్డం పుట్టినా? సరే చెప్పినారా? మామూలుగా అంటున్నా అంతే. ఇంతే ఫన్నీగా ఉంటారా ఇంట్లో కూడా మీ మమ్మీ వాళ్ళతో? ఇంకా ఎక్కువ ఉంటాయి, కెమెరాలు ఉన్నాయి కాబట్టి అంత లేదు. అంత వస్తలేదా? మీ మమ్మీ ఎప్పుడు తిట్టరా? నేను కొడుతుంది. ఇప్పుడు కూడా లేదు కానీ ఫుల్ తిడతారు అందరు. ఎందుకు? ఆవార ఖర్చులు చేస్తున్నావు, తీట పనులు చేస్తున్నావు, ఉన్న చోటు ఉండవు, అట్లా పరిగెడతానే, ఎందుకు అంతమందిని వేసుకొని తిరుగుతావు అటు ఇటు. ఓకే, కాదు బేసిక్గా ఈ మధ్య మీకు దేవుడి మీద భక్తి బాగా ఎక్కువైనట్టుంది కదా. మన లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా ఒక గ్యాట్ దెబ్బ తగిలితే దవ్వమని ఒకటి పీకితే అప్పుడు ఆ రోజుకి
దేవుడు గుర్తొచ్చి అప్పటి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడము, దేవుడి దగ్గర భక్తి ఎక్కువైపోవడం అవుతుంది. మీకు అట్లాంటి దెబ్బ ఏమైనా గట్టిగా తగిలిందా? దేవుడి మీద కాదు, అమ్మకి ఇష్టం దేవుడు, అమ్మ గురించి దేవుడి మీద భక్తి ఉన్నట్టు వెళ్ళిపోయిన అట్లా. భక్తి ఉన్నట్ట భక్తి ఉందా అంటే న్యూట్రల్ పర్సన్, అంటే ఎక్కువ భక్తి కాదు, ఎక్కువ న్యూట్రల్ పర్సన్. మాల కూడా వేసినారు కదా? మాల కూడా వేసిన. అదేంటంటే యాక్చువల్గా మా పొలంలోనే హనుమంతుడు ఉంటాడు. మా దోస్తులు అందరు వేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ గురించి వేసేసుకున్నా జాలీగా, అంటే ఎవరితో మాట్లాడకుండా దేవుడి మీద అట్లా వేసేసుకున్నా. మంచిగా మాల వేసుకున్నప్పుడు సపరేట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఒక వైబ్ వస్తుంది. బయటే తిరగాలి ప్రశాంతంగా, సోపు వాడకూడదు, షాంపూ వాడకూడదు, ఏం ఉండవు, నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ స్నానం చేసేస్తూ ఉంటారు. ఎలా ఉండింది ఆ వైబ్ అంతా? అప్పుడు మంచిగా అనిపించింది. నిజామాబాద్ మా ఇంటి నుంచి కొండగట్టు పాదయాత్ర వెళ్ళిన. కొండగట్టేనా? కొండగట్టు వెళ్ళిన. ఓకే, అది 5 days 150 kilometers మా ఇంటి నుంచి. ఎవ్రీడే 25 to 30 kilometers నడుచుకుంటూ వెళ్ళిన. క్రేజీ జర్నీ అనిపించింది. ఏం నేర్చుకున్నారు ఈ మొత్తం జర్నీలో? రూపాయి లేకుండా బతికేయచ్చు అనిపించింది. సీరియస్లీ? బతకడానికి రూపాయి లేకుండా బతికేయచ్చు అనిపించింది. మంచి ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ చేసా కదా, అందరు లివింగ్ స్టైల్, ఈడెట్లా బతుకుతుండు, ఆడెట్లా బతుకుతుండు, అసలు బతకడానికి డబ్బులే అవసరం లేదని అనిపించింది. ఫుడ్ కోసం డబ్బులు కావాలి, డబ్బులు తర్వాత అనిపించింది వచ్చాక, పాదయాత్ర నుంచి వచ్చాక డబ్బులు కావాలని. పాదయాత్రకి వెళ్ళినప్పుడు డబ్బులు అవసరం లేదు, అంటే భిక్ష తీసుకుంటారు కాబట్టి ఆ నిమిషానికి ఎక్కడ వెళ్తే అక్కడ భిక్ష ఉంటుంది కాబట్టి డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అందరు మన ఫాలోవర్స్ అందరు వచ్చి అట్టి పండ్లు ఇచ్చి అయ్యి ఇచ్చి అయ్యే మోసం సరిపోయేది. మోసం వెళ్ళి అక్కడ ఎవరన్నా ఆడుకునే వాళ్ళు కట్టుంటే వాళ్ళకి ఇచ్చేసేవాడిని. క్రేజీ ఎక్స్పెరిమెంట్ అది. జగన్ అసలు ఎప్పుడైనా ఏడ్చారా మీరు? అస్సలు నాకు ఏడుపు అనేదే రాదు. నిజంగా అస్సలు రాదు, ఏడుపు అనేదే రాదు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా లేదు. నాకు బాధ అనిపించింది అనుకో, ఏడ్చే మూమెంట్ ఉందనుకో, స్లోగా అయిపోతుంది అంతే, కామ్గా ఉంటా అంతే. కానీ ఏడ్చి రక్కెలు పెట్టి అన్ని సినిమాలు లేవు.